వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ హ్యాపీ అనుకుంటున్నాను. నేను కూడా హ్యాపీ అండి. బీ పాజిటివ్ అండి. ఓకే, మీకు డిసెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది, కెరియర్ కానీ రిలేషన్షిప్లో ఎలా ఉంటుందో చూసేద్దామా? ఓకేనా? ఓకే, మీ రిలేషన్షిప్లో ఏమైనా చేంజెస్ వస్తాయా, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ? నెక్స్ట్ కెరియర్లో కూడా ఏమైనా పాజిటివ్ నెగిటివ్ రెండు చూద్దాం. ఓకేనా? ఓకే, స్టార్ట్. ఓకే, ఫస్ట్ కార్డ్ 10 of Wands, 2 of Pentacles, Queen of Swords, ఓకే 5 of Pentacles. ఇంకా వేద్దాం కార్డ్స్. ఓకే, ఓకే నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూస్తాం. బాటమ్ ఆఫ్ ద డెక్ 7 of Wands, జడ్జ్మెంట్ వచ్చింది. ఓకే, 7 of ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ 7 of Wands, జడ్జ్మెంట్. ఓకే, ఫస్ట్ మీకు ఏ రాశిలో చెప్పేస్తాను. ఓకేనా? లియో, సాజిటేరియస్, ఒక ఆల్ సైన్స్ ఉన్నాయి. ఏవే సైన్స్ వస్తా మీకు చెప్తా. ఏరియస్, ఓకే, టారస్, వెర్గో, క్యాప్రికాన్, లిబ్రా, జెమినీ, ఎక్వెరస్. ఓకే, క్యాప్రికాన్ ఎక్కువగా వస్తుంది రాశి, టారస్, వెర్గో. నెక్స్ట్ లియో, ఏరియస్, సాజిటేరియస్. ఓకే, ఏరియస్ ఎక్కువ కనిపిస్తుంది, లియో, సాజిటేరియస్. ఫైర్ ఎలిమెంట్ ఎక్కువగా ఉందండి, ఫైర్ ఎలిమెంట్ ఎక్కువగా నాకు కనిపిస్తుంది. ఓకేనా? ఫైర్ సైన్ ఎక్కువ కనిపిస్తుంది. స్కార్పియో, స్పైసెస్, క్యాన్సర్. ఓకే, ఏరియస్, లియో, సాజిటేరియస్. అదే మీకు చెప్తున్నాను, ఫైర్ సైన్ ఎక్కువ కనిపిస్తుంది నాకు. ఏది ఎక్కువగా అంటే దీనిలో కనిపిస్తుంది అంటే సైన్స్ ఏ రాశులు అంటే ఏరియస్, లియో, సాజిటేరియస్. ఓకే, ఎక్కువగా ఉంది. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెరియర్ లైఫ్ చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెరియర్ లైఫ్ చెప్పాక నెక్స్ట్ రిలేషన్షిప్ గురించి కూడా చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెరియర్ లైఫ్లో చాలా మీరు స్టార్టింగ్లో డిసెంబర్ మంత్ స్టార్టింగ్లో మీకు కొద్దిగా బర్డెన్గా ఉంటుంది ఆ వర్క్. అంటే చాలా బర్డెన్గా ఉండడం, అంటే ఎక్కువగా హెవీ వర్క్ ఉండడం. అది మీ ఆ వర్క్ని ఓవర్లోడ్ అవ్వడం వల్ల మీరు తట్టుకోలేరనమాట. చాలా స్ట్రగుల్ అవుతారు. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా అయిపోవడం, ఇంట్లోని కానీ ఆఫీస్లో కానీ చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఎక్కువ వర్క్ ఇవ్వడం ఆఫీసులో కానీ, ఇంట్లో కొద్దిగా హెవీగా ఏవైనా రెస్పాన్సిబిలిటీస్, మీరే పెద్దవాళ్ళు కాబట్టి రెస్పాన్సిబిలిటీస్. ఓకే,
ఉండడం వల్ల చాలా బర్డెన్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ జగల్ అయ్యి అంటే మీకు ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ అవ్వే అవకాశం ఉందండి డిసెంబర్ మంత్. అంటే ప్రాఫిట్ లాస్ అలాగ వస్తుంది. మీరు అంటే బ్యాలెన్స్ అవ్వలేరు. అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి డిసెంబర్ మంత్. ఓకేనా, స్టార్టింగ్లో అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ అంటే అవుతూనే ఉంటాయి కాబట్టి మీరు కొద్దిగా ప్రాక్టికల్గా స్ట్రాంగ్గా అయ్యేసి అంటే గొడవల అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం వల్ల కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడారండి, వెంటనే అని వద్దండి. మీ హై పొజిషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళతో గొడవలాడేటట్టుగా మాట్లాడొద్దు. అలా మాట్లాడేటట్టుగా ఉంది నాకు, దానివల్ల ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది మీ జాబ్లో. జాగ్రత్త. ఎవరైనా సరే మన హై పొజిషన్ వారికి రెస్పెక్ట్ ఇచ్చి అంటే గొడవలాడినట్టుగా మీరు మాట్లాడతారు కొద్దిగా. ఓకే, పేషెన్స్గా మాట్లాడండి, పేషెన్స్ ఉంచండి, కొద్దిగా పేషెన్స్ ఉంచండి. వాళ్ళు ఏదన్నా పూర్తిగా వినండి, పేషెన్స్తో ఉండండి. ఎందుకంటే గొడవలు అయితే మీ ఫైనాన్షియల్ విషయంలో కానీ జాబ్ల విషయంలో కానీ లాస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మీ నోటి మాట వల్ల ప్రాబ్లం అవుతుంది, అది కొద్దిగా తగ్గించుకోండి. ఓకేనా, ఏంటంటే మీరు అనే మాట వల్ల జాబ్ నుంచి తీసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. జాబ్ నుంచి తీసే అవకాశం కూడా ఉంది. ఓకేనా, మీరు కొద్దిగా అంటే పేషెన్స్తో ఉండండి. ఓకే, సైలెన్సే బెటర్. అంటే డిసెంబర్ 2 వీక్స్లో ఇలా జరిగే అవకాశం ఉంది. ఓకే, ఎవరైతే జాబ్ గురించి న్యూగా జాబ్ ట్రై చేస్తున్నారో వాళ్ళకి న్యూ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. న్యూ ఆపర్చునిటీస్ ఓకే ఇమీడియట్గా ఒక 1 వీక్ తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఎక్కువగా ఎయిర్ సైన్స్ ఏరియస్ లియో సాజిటేరియస్ ఈ రాశి వాళ్ళకి అంటే ఫస్ట్ వీక్ కాకుండా సెకండ్ వీక్లో న్యూ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. మీకు మంచి ఆపర్చునిటీస్ జాబ్లో కానీ బిజినెస్లో కానీ బాగుంటుంది మీకు. ఓకే, గ్రోత్ కూడా ఉంటుందండి. ఓకే, బిజినెస్ కానీ మీకు జాబ్ వచ్చాక చాలా గ్రోత్ అంటే ఎంత గ్రోత్ ఉంది, సడన్గా మీకు గ్రోత్ అయ్యే అవకాశం ఉంది మీ అంత స్పీడ్గా. బిజినెస్లో కానీ అదే న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళకి బాగుంది. ఓకే, మళ్ళీ నువ్వు ఎవరైతే ట్రావెల్ కూడా చేసే అవకాశం ఉంది, అంటే ఇక్కడ నుంచి అంటే అదర్ స్టేట్కి కానీ అదర్ కంట్రీకి కానీ జాబ్ వచ్చి వెళ్ళే అవకాశం కూడా ఉంది డిసెంబర్ మంత్లో చాలామందికి. అది కూడా ఏ సైన్స్ అంటే ఏరియస్ లియో సాజిటేరియస్, ఎక్కువగా ఈ 3 సైన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే న్యూ జాబ్ వచ్చి న్యూ బిజినెస్ వచ్చి మీరు ట్రావెల్ చేసి అదర్ కంట్రీ కానీ అదర్ స్టేట్కి చేంజ్ అయ్యే అవకాశం ఉంది, వెళ్ళే అవకాశం ఉంది. ఓకేనా, ఓకే, ఎక్కువ సైన్స్ కనిపిస్తున్నాయి. బట్ స్ట్రగుల్ అయితే కాన్ఫ్లిక్ట్స్ దేనివల్ల వస్తుందో ఒకసారి మనం క్లారిఫై చేద్దాం ఉండండి. ఓకే, మీరు దేనికి బర్డెన్గా ఫీల్ అవుతున్నారో ఓకే చూద్దాం. ఒక్క నిమిషం క్లారిఫై చేసేస్తాను, ఒక్క నిమిషం. 5 ఆఫ్ వాండ్స్ దేనికి మీకు కాన్ఫ్లిక్ట్స్, దేనివల్ల ఫైటింగ్స్ ఆర్గ్యుమెంట్స్ ఎవరితో అవుతాయో చూద్దాం. ఓకే, అది వచ్చి కార్డు. ఓకే, ఎందుకో మిమ్మల్ని మీరు అంటే కంట్రోల్లో అంటే వేరే వాళ్ళని కంట్రోల్ చేయలేక వాళ్ళ మీద మీ మీద మీరు చాలా స్ట్రాంగ్గా, ఎలా అంటే మీ మీద చాలా ఫైటింగ్ ఎనర్జీలో ఉంటారు మీరు ఎక్కువగా. ఎవరైనా నేను ఊరుకునేదే లేదనే ఎనర్జీలో ఉంటారు. ఎందుకుంటారో జడ్జ్మెంట్స్ కూడా వచ్చిన జడ్జ్మెంట్ దేనికో అది కూడా క్లారిఫై చేసేస్తాను ఉండండి. ఓకే, గొడవలు ఎందుకు వస్తాయంటే మీ మీద ఎక్కువగా నెగిటివ్గా చెప్పే పీపుల్స్ వస్తారు ఆఫీస్లో కానీ అలాగా. ఓకే, మీ గ్రోత్ చూసి వాళ్ళు మీ హ్యాపీనెస్ చూసి మీ సెలబ్రేషన్స్ అన్నీ చూసి మీ గొడవలు పెట్టి ఒక ఆర్గ్యుమెంట్స్ చేసి కావాలని మీతో నెగిటివ్గా మీ గురించి చెప్పి ఆర్గ్యుమెంట్స్ మీ కొలీగ్స్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఆఫీస్లో ఉన్న వాళ్ళతో గొడవలు, బిజినెస్లో కానీ గొడవలు పెట్టే అవకాశం ఉంది. ఓకే, అందుకే నాకు ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. ఓకే, ఆ కార్డు వచ్చింది.
కొంతమందికి మంచి ఆఫర్ అయితే వస్తుంది. ఓకే. మేబీ వచ్చి రావచ్చు. ఓకే. 1 మంత్ ఎండింగ్‌లో రావచ్చు మీకు. మంచి జాబ్ ఆపర్చునిటీ రావచ్చు. ఓకే. నెక్స్ట్ మీరు ఎందుకు అంతగా ఎలా అంటే మిమ్మల్ని మీరు ఫైట్ ఎనర్జీలో ఉంటారు. ఎక్కువగా ఫైట్ ఎనర్జీలో ఉంటారు. ఎందుకు? మీకు ఏదో హార్ట్ బ్రేక్ ఏదో దీనివల్ల లైఫ్‌లో గానీ ఏదో పాస్ట్‌లో జరిగింది. మీరు దానివల్ల మీరు చాలా రూడ్‌గా బిహేవ్ చేయడం, ఎవరన్నా వెంటనే సమాధానం మీ మీద అంటే మీరు గొడవలకి ఫస్ట్ అంటే ఎలా ఎవరేమన్నాను వెంటనే తిట్టేయడం అవన్నీ చేస్తారు. పాస్ట్‌లో జరిగిన మీరు హార్ట్ బ్రేక్ వల్ల ఎవరి వల్లో మీరు లేకపోతే ఆ సాడ్‌నెస్ వల్ల, ఆ లోన్లీనెస్ వల్ల ఇవతల వాళ్ళకి మీరు అప్సెట్ వల్ల అవతల వాళ్ళకి మీ బాధ అంతాను కోపంగా తీర్చుకుంటారు మీరు. ఆ డిసెంబర్ మంత్ అలాగుంది. జడ్జ్‌మెంట్ దేనికొచ్చిందంటే మీకు ఒక జడ్జ్‌మెంట్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే. ఆ డివైన్ మీకు మీకొక ఎండింగ్‌లో మీకు బావుంటుందండి. డిసెంబర్ మంత్ ఎండింగ్‌లో అయితే కెరియర్ విషయంలో గానీ మీకంటూ డివైన్ మీకు హెల్ప్ చేస్తుంది. మీరెంత ఈక్వల్‌గా ఎంత హెల్ప్ చేశారో ఫైనాన్షియల్‌గా గానీ అదే ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీకొస్తుంది. ఆఫీస్‌లో గానీ మీకు ఆ డివైన్ హెల్ప్ చేస్తుంది. ఓకే. ఆ డివైన్ మాత్రం లాస్ట్‌లో ఎండింగ్ మంత్‌లో మాత్రం మీరెంత ఎంప్లాయ్మెంట్ కానీ ఎవరైనా సపోర్ట్ కానీ మీరెంత సపోర్ట్ చేస్తారో అదే సపోర్ట్ మీకు తిరిగి వస్తుంది. మీరెంత కష్టపడ్డారో అదే ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి మీకు. ఆ డివైన్ మీకు హెల్ప్ చేస్తుంది కూడా. ఓకేనా. నెక్స్ట్ మీరేదైతే మిస్టేక్స్ చేశారో అంటే ఇది కెరియర్లో కానీ బిజినెస్లో కానీ ఏ మిస్టేక్స్ చేసా అది తెలుసుకొని దాన్ని ఆ మిస్టేక్స్ని ఏ చేసారో అది మళ్ళీ రిపీట్ చేయకుండా ఓకే అది తెలుసుకోండి అని డివైన్ కూడా చెప్తున్నారు. ఓకేనా. ఆ ఫర్గివ్ చేసి మళ్ళీ అంటే ఈక్వల్గా ఉండేవాళ్ళు మీ లైఫ్లోకి తెస్తారు. అది చూడు అవన్నీ మర్చిపోని డివైన్ కూడా చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ లవ్ రిలేషన్షిప్లో అయితే డిసెంబర్ మంత్లో మీరు దేనికి బర్డెన్గా ఫీల్ అవుతున్నారో 10 ఆఫ్ వాండ్స్కి క్లారిఫై చేస్తాను ఉండండి. ఓకే. 2 ఆఫ్ పెంటికల్స్ దేనికి జగుల్ అవుతున్నారో అది కూడా ఒకసారి క్లారిఫై చేస్తాను. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే. 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 క్లారిఫై చేశాను. చూసేద్దాం. ఓకే. లవ్ రిలేషన్షిప్లో అయితే మీరు అంటే చాలా బర్డెన్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు మేనిఫెస్ట్ చేస్తారు. ఎక్కువ మేనిఫెస్టింగ్ ఎనర్జీలో ఉంటారండి డిసెంబర్ మంత్లోని. మీ పర్సన్ ఎక్కువ మేనిఫెస్ట్ చేస్తుంటారు. అది ఒకవేళ వర్కౌట్ అవుతే ఓకే. వర్కౌట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది. ఓకే. బట్ కొద్దిగా బర్డెన్గా ఉంటుంది మీకు. ఏదో ఇబ్బందిగా ఉంటుంది. మేనిఫెస్ట్ చేసిన వర్క్ అవుతుంది. బట్ లేట్ అయినా మీరు కొద్దిగా బర్డెన్గా ఫీల్ అవుతారు ఆ రిలేషన్షిప్ని. ఓకే. మీరు మేనిఫెస్టేషన్ చేస్తారు. బట్ ఆ రిలేషన్షిప్ మీకు బర్డెన్గా ఉన్నా మీరు కావాలనుకుంటున్నారు ఎందుకో మరి. అంటే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మళ్ళీ తన వల్ల ఏదైనా ప్రాబ్లం వల్ల మీరు చాలా బర్డెన్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఏమంటే మీరు జగ్గులు కూడా అవుతారు. మీకు అర్థం కాదనమాట. తను ఎవరితో ఉంటున్నారు ఎవరితో వెళ్తున్నారు అంటే మీకు కన్ఫ్యూషన్గా ఉంటుంది. ఓకే. తను సెలబ్రేషన్ చేసుకోవడం తను వేరే తను వేరే థర్డ్ పార్టీతో ఎవరితో మాట్లాడినా మీకు క్లారిఫైగా తెలియదు అనమాట తను ఏం చేస్తున్నాడని. క్లారిటీ అయితే రాదు మీకు. జగల్ అవుతారు. ఓకే. బ్యాలెన్స్ అవ్వలేరు మీరు. తన గురించి తెలుసుకోవాలని మీకు ఉంటుందన్నమాట. బట్ తన థర్డ్ పార్టీ ఉన్నాదో లేదో నా డౌట్లోనే ఉండిపోతారు మీరు. అది తెలుసుకోలేరు. క్లారిటీ మీకు రాదు డిసెంబర్ మంత్లో. ఓకేనా. నెక్స్ట్ ఏ కార్డు వచ్చిందంటే మనకి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. మీరైతే ప్రాక్టికల్గా ఉన్నానికి అంటే ప్రతిదానికి గొడవ పెట్టుకున్న అవకాశం కూడా ఉంది మీరు.
ఎందుకంటే మీ పర్సన్ ముందు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినట్టుకున్నారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తారని ట్రై చేస్తున్నారు. వస్తే మీరు మాత్రం గొడవ పడే అవకాశం ఉంది. ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారంటే రా నీకున్నది అనే ఇదిలో ఉంటారనమాట. మీరు ఆ చైర్ మీద కూర్చొని చూడండి, ఇక్కడ మీరు ఈ చైర్ మీద కూర్చొని రా నీకుంది, నువ్వేం చేసావు నేను క్లియర్గా అన్నీ తేల్చేస్తానని పొజిషన్లో మీరు ఉంటారు. తను వస్తే డిసెంబర్ మంత్లో అలాంటి పొజిషన్లో మీరు ఉంటారు ఒక చైర్ మీద కూర్చొని. ఇన్ని రోజులు నాకు ఏడిపించావు కదా, నేను చూస్తాను రా నువ్వు నా దగ్గరికి అని తనైతే వస్తారండి. తనైతే వస్తారు. బట్ మీరు ఈ పొజిషన్లో ఉంటారు, మీరు చేంజ్ అయిపోతారు. ఓకే, మీరు సెల్ఫ్ లవ్ చేసుకొని రా నీకుంది, నువ్వేం చేసావో నీకు క్లియర్ చేసిన వరకు వదిలేదే లేదనే ఇదిలో ఉంటారనమాట మీరు. ఓకేనా? ఓకే, బట్ కొంతమందికి మాత్రం తన పార్ట్నర్ విడిచి వెళ్ళిపోవడం, లోన్లీగా ఫీల్ అవ్వడం, తన మీద డిపెండ్ అయిపోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఓకేనా? చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఎక్కువగా న్యూ బిగినింగ్ ఉంది చాలామందికి. ఎవరైతే అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో ట్రావెల్ చేసి మీ దగ్గరికి కలవడం కానీ, మెసేజ్ చేయడం కానీ, మెసేజెస్ కానీ, వీడియో కాల్ కానీ వస్తుంది. ఓకే, సెకండ్ వీక్లో వస్తుంది. డిసెంబర్ సెకండ్ వీక్లో రావచ్చు మీకు. ఫస్ట్ వీక్ కాకుండా సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో మీకు తప్పకుండా మెసేజ్ కానీ కాల్ కానీ రావచ్చు అండి. ఇంకా నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి, ఓకే, కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకైతే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావచ్చు. ఓకేనా? బట్ కొంతమంది విషయాల్లో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఓకే, కప్ ఆఫర్ చేస్తారు. ఓకే, మేబీ ఎండింగ్లో, డిసెంబర్ ఎండింగ్లో వచ్చినా మీరు ఒప్పుకునే పొజిషన్లో లేరండి. ఓకే, న్యూ బిగినింగ్ అవుతుంది, బట్ మీరు ఒప్పుకునే పొజిషన్లో లేరు. ఎందుకంటే పాస్ట్లోని తను అంటే వస్తారు, గొడవలు అవుతాయి మీ మధ్యన, ఆర్గ్యుమెంట్స్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్. మీరు తన మాట వినరు, తను మీ మాట వినరు అనమాట. ఓకే, ఒకళ్ళనొకళ్ళని అంటే ఏదో ఎలా ఉందంటే నాకు ఎలా అంటే ఒక ఎడిక్షన్తో వస్తారేమో, ఎడిక్షన్తోనే వస్తారు అనిపిస్తుంది నాకు. నాట్ ఏ ట్రూ, బట్ ఒక ఎడిక్షన్తో వస్తారు, ఏదో రిలేషన్ కావాలని వస్తారు. మాత్రం ట్రూగా అయితే మీ పర్సన్ రారు. మీకు అది తెలిసి గొడవలు అయ్యే అవకాశం ఉంది. మీకు తెలుసు కాబట్టి గొడవలు పెట్టుకుంటారండి. ఆర్గ్యుమెంట్స్ అన్నీ దానివల్ల మీకు ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, కాన్ఫ్లిక్ట్స్ కూడా అవుతాయి డిసెంబర్ మంత్లోనే. ఓకే, 2 వీక్స్ తర్వాత అవ్వచ్చు ఇది. 2 వీక్స్ తర్వాత, కొంతమందికి 2 వీక్స్ తర్వాత ఫైటింగ్ ఎనర్జీలోనే ఉంటారు మీరు. మీరు కప్ ఆఫర్ చేసిన తను వచ్చి నన్ను ఎలా అంటే తను నెగిటివ్గానే వస్తారు, బట్ ట్రూగా అయితే రారు. ఏదో మనసులో పెట్టుకొని మనీ గురించి కానీ, ఓకే, మీ నుంచి ఏదో అంటే ఎలా అంటే స్టెబిలిటీ గురించి కాదు, దేని గురించి కాదండి, జస్ట్ మీ నుంచి ఏదో ఆశించి అంతే స్వార్థంగా రావచ్చు. బట్ మీరు అవాయిడ్ చేయడమే కరెక్ట్. నాకు తెలిసి అవాయిడ్ చేస్తారు కూడా మీరు, నాకు తెలుస్తుంది కార్డ్స్లోనే. ఓకేనా? నెక్స్ట్ మీరు ఎలా ఉంటారంటే గొడవ పడే పొజిషన్లో ఎక్కువ ఫైర్ ఎనర్జీ ఎక్కువ వచ్చింది, అందుకని నేను చెప్తున్నాను. తను వస్తాడు, బట్ మీరు ఒప్పుకునే ఛాన్సెస్ లేదు. హార్ట్ బ్రేక్ వచ్చింది కాబట్టి మీరు ఆల్రెడీ హార్ట్ బ్రేక్లో ఉన్నారు కొంతమంది. మీ మాట మీదే మీరు నిల్చుంటారు. మీరు తను వచ్చిన ఒక్క మెట్టు కిందకి దిగే పొజిషన్లో లేరు. ఓకే, బట్ మీరు వద్దంటారు, మీకు ఇష్టమే కానీ వద్దంటారు. మీ హార్ట్ బ్రేక్ అవుతుంది కానీ వద్దంటారు. ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి ఫస్ట్ ఏం జరిగిందో మళ్ళీ అదే రిపీట్ జరగకూడదని. ఏమవుతే అవి నేను ఏడుస్తే కానీ నేను దేని మీద డిపెండ్ అయ్యి నా మాట మీద నేను నిలబడతాను. నేను వద్దనుకుంటా అని కళాఖండిగా ఓకే స్టాండింగ్గా ఉంటారు మీరు. నేను నా మాటను మార్చిన, నా మనసులో నేనేమనుకుంటే అదే చేస్తానని మీరు అంటే కఠినంగా ఉండిపోతారనమాట. ఎందుకంటే మీ ఆల్రెడీ హార్ట్ బ్రేక్ అయిపోయింది కాబట్టి మీరు ఇంకా ఆ ఎనర్జీలోనే ఉంటారు. ఏడవరు, బట్ తను వచ్చినా తన దగ్గరికి వెళ్ళరు. ఓకేనా? జస్ట్ నేను ఎలా ఉంటానో నువ్వు చేసిన చాలు, ఇంకా నువ్వు వచ్చినా నేను ఒప్పుకునే పొజిషన్లో లేను అనేసి
అలాంటి పొజిషన్లో మీరు ఉంటారు. నెక్స్ట్ కొంతమందికి జడ్జిమెంట్స్ వచ్చే అవకాశం ఉందండి. ఒక సెకండ్ ఛాన్స్ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి సెకండ్ ఛాన్స్ అడిగే అవకాశం ఉంది. ఓకేనా, సెకండ్ ఛాన్స్ మళ్ళీ తన తప్పు తెలుసుకొని మీ దగ్గరికి వస్తాడు. అది కూడా ఎండింగ్లో, డిసెంబర్ ఎండింగ్లోని తన తప్పు తెలుసుకొని మీ దగ్గరికి వస్తాడు. బట్ ఏదైతే మీరు ఈక్వల్గా తనకిచ్చారో అదే ఈక్వల్ కావాలని మీ దగ్గరికి వస్తారు. ఈక్వల్గా మీ ప్రేమనిచ్చి అదే ప్రేమని కావాలని మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఓకే, బట్ కొంతమందికి ఉండండి, అదే కావాలంటే మీరు వచ్చే అవకాశం ఉంది. బట్ సెకండ్ ఛాన్స్ గురించి వస్తారు మీ పర్సన్ మళ్ళీను. ఓకే, డివైనే మళ్ళీను డివైన్ ఇది ఒక అవేక్నింగ్ చేయించిందని మీ పర్సన్కి తెలిసేటట్టుగా చేసిందనమాట. ఎలా అంటే తను ఎంతగా విడిపించారో మీరెంతగా అదే సేమ్ తను బాధపడితే తనకి తెలుస్తుందని అలా చేశారనమాట డివైన్. మళ్ళీ మీకు సెకండ్ ఛాన్స్ గురించి వస్తారు మీ పర్సన్. మీరెంతగా ఈక్వల్గా లవ్ చూపించారు అదే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అని మీకు వస్తుంది. బట్ కార్డ్స్లో చూస్తే అర్థం. బట్ కొంతమంది మాత్రం మీ పర్సన్ వచ్చినా మీరు ఒప్పుకునే పొజిషన్ లేదు. ఆర్గ్యుమెంట్స్, కాన్ఫ్లిక్ట్స్, మీరు ఎందుకు వెళ్ళిపోయారా అనేసి మీరు నేను మారేదే లేదు, మీరు సెల్ఫ్ లవ్లో వచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ యాంజిల్ గైడెన్స్ కూడా వేసేద్దాం. యాంజిల్స్ ఏ గైడెన్స్ ఇస్తారో చూసేద్దాం డిసెంబర్ మంత్. ఓకే, ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ కాంప్రమైజ్ వచ్చిందండి. ఓకే, కాంప్రమైజ్. ఓకే, కాంప్రమైజ్ చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ కాంప్రమైజ్ బాటమ్ ఆఫ్ ద డెక్. ఫస్ట్ వెయిట్. ఎవరైతే మీరు కెరియర్లో కానీ ఓకే లవ్ లైఫ్లో కానీ మీరు ఏమనుకుంటున్నా అది అవ్వకపోతే కొద్దిగా వెయిట్ చేయండి. డివైన్ మీద నమ్మకం ఉంచి వెయిట్ చేయండి. ఓకే, వెయిట్ చేయమంటున్నారు డివైన్. ఓకే, యూనివర్స్ వెయిట్ చేయమంటున్నారు. మీరు ఒకవేళ నమ్మకం ఉంటే, నా మీద నమ్మకం ఉంటే, యూనివర్స్ మీద నమ్మకం ఉంటే మీరు వెయిట్ చేయండి. ఓకే అని చెప్తున్నారు. పాజిటివ్గా బీ అసెప్టివ్, పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఓకేనా, మీ కెరియర్లో కానీ అంతా మంచిగా జరుగుతుంది. పాజిటివ్గా ఉండండి, మీరు నమ్మండి, నమ్మి వెయిట్ చేయండి, నమ్మకం ఉంచండి యూనివర్స్ని మీద అని యూనివర్స్ చెప్తున్నారు. కొంతమంది విషయంలో తమ పార్ట్నర్ వచ్చే అవకాశం ఉంది. రీయూనియన్, రీకన్సిలేషన్, ఎక్కువగా రీకన్సిలేషన్ నాకు తెలుస్తుంది డిసెంబర్ మంత్. ఓకే, ఇంకో చూడండి మీరే కనిపిస్తుంది కదా కార్డు. చాలా రొమాంటిక్గా వచ్చే అవకాశం ఉంది. రీకన్సిలేషన్ అయితే ఉంది డిసెంబర్ మంత్లో. చాలామందికి రీకన్సిలేషన్ ఉంది. మీ ఏదైతే సిచ్యుయేషన్ మీ ఇప్పుడు వరకు బ్యాడ్ సిచ్యుయేషన్లో ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యుయేషన్ ఇంప్రూవ్ అవుతుంది డిసెంబర్ మంత్లో. లవ్ లైఫ్లో కానీ కెరియర్లో కానీ ఆ సిచ్యుయేషన్, బ్యాడ్ సిచ్యుయేషన్ నుంచి కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది మీకు. అదే బ్యాడ్ సిచ్యుయేషన్ ఉండిపోదు. ఓకే, కాంప్రమైజ్ అవ్వమంటున్నారు యూనివర్స్. ఎందుకంటే మీరు బ్యాలెన్స్ అవ్వండి. మీరు గొడవలు ఆడితే యువతల వాళ్ళు ఏ విషయం, బిజినెస్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ అదే లవ్ లైఫ్ కానీ మీరు గొడవలు ఆడకుండా కాంప్రమైజ్ అవుతే అన్నీ సర్దుకుంటాయి. ఏ విషయానికైనా కాంప్రమైజ్ అవ్వండి, ఆర్గ్యుమెంట్స్ చేయొద్దండి అని చెప్తున్నారు. మీకు ఒకవేళ ఆ రిలేషన్ కావాలంటే మీరు కాంప్రమైజ్ అవుతే బాగుంటుంది అంటున్నారు ఏంజెల్స్. ఓకే, కాంప్రమైజ్ అవుతే ఏదైనా మనం అవతల వాడు కూడా మనం అరుస్తుంటే అది ఎప్పటికీ ఏ రిలేషన్ అయినా ఎక్కువ రోజులు ఉండదండి. అదే ఒకళ్ళు కాంప్రమైజ్ అయ్యారనుకో ఈక్వల్గా ఉంటుంది ఆ రిలేషన్ అయినా, కెరియర్లోనే, దేనిలోనైనా మనం కొద్దిగా
ఈక్వల్గా ఉండాలి. ఓకే, కాంప్రమైజ్ అవ్వాలి అన్నిట్లో. మనం చెప్పే మాట ఎప్పుడూ జరగదు కదా, యువతల వాళ్ళు వినరు కదా. అన్నిట్లో కాంప్రమైజ్ అవుతేనే సక్సెస్ ఉంటుంది. ఓకే, నో కూడా దానికి నో అని ఆన్సర్ చెప్తుంది యాంజల్స్. బట్ ఎడిషనల్ కార్డ్ తీసుకుందా, లుక్ ఫర్ ఏ సైన్. మీకు ఏదైనా సైన్ కనిపిస్తే అది అంటే మీరు పట్టించుకోకుండా ఉండొద్దండి, చూడండి ఏంటో. నో అని ఎందుకు చెప్తున్నారో చూద్దాం యాంజల్స్. ఓకే, నో. లెట్ గో చేయమంటున్నారు మీకు పాస్ట్ని. ఓకే, పాస్ట్ని లెట్ గో చేయమంటున్నారు. పాస్ట్ని ఏ ప్రాబ్లమ్స్ని అవి లెట్ గో చేసేయండి. మంచి లైఫ్ వస్తుంది, మీరు సైన్ వస్తుంది. అది మీరు అంటే పట్టించుకోక ఉండద్దు. ఏదైనా యూనివర్స్ నుంచి సైన్ వస్తే అది అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ కాంప్రమైజ్ ఎందుకు అవ్వమన్నారు, ఫర్గివ్నెస్. ఓకే, కాంప్రమైజ్ ఎందుకంటే మీరు ఎవరైనా మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయినా ఒకవేళ ఫర్గివ్ చేసేయండి. అదే పట్టుకుని ఉండొద్దండి. దానివల్ల మీ కర్మ ఇంకా జన్మలు మీ వెనకాతల ఆ కర్మతో వస్తూనే ఉంటారు. మీరు ఫర్గివ్ చేస్తే అక్కడితో అక్కడ అది క్లోజ్ అయిపోతుంది. లేదు నన్ను ఇలా చేశాను, నేను వదలను, నేను ఇచ్చేస్తాను కోపంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఎన్ని జన్మలు ఎత్తినా ఆ కర్మ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అదొక ఎండింగ్కి రాదు. అదే ఫర్గివ్ చేసేస్తే అక్కడితో అది క్లోజ్ అయిపోతుంది అలా అనమాట. ఓకేనా, దానికి కాంప్రమైజ్ అవ్వమంటున్నారు యూనివర్స్.